శనగపిండి వాడకుండా చెక్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. 1 టేబుల్ స్పూన్ ఇది వేసి చేసుకున్నారంటే చెక్లీలు చాలా గుల్లగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ ఏమి వేసుకోవాలనేది వీడియో చివరిలో చెప్తాను చూడండి. 1/2 కప్పు పప్పులు తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 3 కప్పుల నీళ్లు తీసుకోండి. వాము 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు. దీన్ని వేసి బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో పొడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకోండి. ముందుగా మిక్సీ చేసుకున్న 1/2 కప్ పప్పుల పొడి అందులో వేసుకోండి. పొడి పదార్థాలను అన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేడి చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చెక్లీలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దాన్ని బియ్యం పిండిలో వేసి కలుపుకోండి. నీళ్లు ఏమాత్రం వేసుకోకుండా కలుపుకోండి. నీళ్లు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే పిండి కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చక్రాల మౌల్డ్ తీసుకొని అందులో 3 రంధ్రాల గల బిళ్ళ పెట్టుకొని చక్రాల మౌల్డ్కు మూత క్లోజ్ చేసుకొని ఇలా పేపర్ మీద వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ముందుగా మనం చేసుకున్న చెక్లీలను ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోండి. చెక్లీలు కాల్చుకునేటప్పుడు మంట ఎప్పుడే కానీ మీడియం హీటులో పెట్టుకోండి. హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి, లోపల సరిగ్గా కాలవు. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ చెక్లీలు ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటాయి. చెక్లీలు గుల్లగా రావాలి అంటే నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా, అది ఏంటి అంటే బియ్యం పిండి పప్పుల పొడి వేసాం కదా, అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి వేసుకోండి. అప్పుడు చెక్లీలు చాలా గుల్లగా వస్తాయి. ఈ ఉప్మా రవ్వతో చెక్లీ మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.